సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. దిస్ ఇస్ యువర్ BMO 15. ఐ హోప్ మీ అందరైతే మస్తున్నారని కూడా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే రైడ్కి అయితే వదులుతాం. సండే తెలిసి ఈరోజు సండే అన్నప్పుడు మనం 100% రైడ్కి అయితే వెళ్తాం. ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 o'clock లేచిన, ఇప్పుడు 4 కావచ్చు. అట్లనే ఈరోజు మనం వీడియోస్ దేంట్లో తీస్తున్నాం అంటే మన ఫోన్లో అయితే తీస్తాము. ఇన్ని రోజులు ఫోన్లో తీసినాక ఫోన్లో అయితే తీయం. ఈరోజు నుంచి ఈరోజు కెమెరాలో తీస్తాం వీడియోస్. ఎట్లు వస్తాయో యాక్షన్ కెమెరాలో, DJI యాక్షన్ కెమెరా, దాంట్లో క్రేజీ వస్తాయి వీడియోస్. ఇట్లా ఇప్పుడైతే దాంట్లోనైతే వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఎవరెవరు వచ్చారో అందరిని ఇప్పిస్తా. ఇంకోటి లాస్ట్ టైం రెడ్ జీటీ వచ్చింది కదా 2 రైడ్స్కి. జీటీకి అయితే రెడ్ రూస్టర్ అయితే వేయించిండు. అది క్రేజీ, ఆ సౌండ్, ఆ బండి మీద మనం ఇప్పుడు ఫీల్ చేద్దాం ఎట్లుంటుందో. కొత్త ఉంది కదా రెడ్ రూస్టర్. నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది గైస్. అస్సలు అంటే అస్సలు మిస్ కాకూడదు వీడియో. క్రేజీ ఉంటుంది వీడియో మాత్రం. ఓకేనా, లెట్స్ గో గైస్. గైస్ ఇగో ఇదే మన కెమెరా వచ్చేసి. ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. రైట్, ఆన్ అయిపోయింది. దీంట్లో వైడ్ యాంగిల్ అయితే క్రేజీ వస్తుంది. ఇంకోటి హెల్మెట్ కూడా తెచ్చుకున్నాం ఈరోజు. కొత్త హెల్మెట్ వస్తుంది, కలిసి క్రేజీ ఉంటుంది. దీంట్లో వ్యూ అయితే యూస్ చేయాలి. లెట్స్ గో. ఇంకొక అన్ని జీటీసీ వచ్చినాయి. ఒకటి ఈ శాండ్, ఇది అన్వర్ది. ఇది ఎవరిదో మనకు తెలియదు. ఈ రెండు. ఇంకొక డ్యూక్ అయితే అన్వర్ వాళ్ళ ఫ్రెండ్ది. అది గట్ దిస్ బీస్ట్. కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బైక్స్ అయితే అన్నీ. క్రేజీ 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 చాలా. ఇగో ఇట్లా సౌండ్ వింటే పిచ్చోళ్ళు అయిపోతారు మీరు. ఒక 2 బైక్స్కి అయితే రెడ్ రూస్టర్ అవుతుంది, మిగతానికి లేదు. అది ఆడబెట్టకుండా ఇట్లా పడిపోయి ఇప్పుడైతే మనం 390 నడుపుతున్నాం. పికప్ అయితే క్రేజీ ఉంది. దీన్ని ఆల్రెడీ నేను నడిపిన. నెక్స్ట్ లెవెల్ ఉంది పికప్ మాత్రం. అయితే ఆయన ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఆల్రెడీ 50 kilometers అయితే వచ్చేస్తాం. నేను డ్యూటీ రిలీజ్ అయితే ఇట్లా వెళ్ళిపోతున్నాను. సెకండ్ గేర్లో 50 kilometers వచ్చేసినాం మనం. 50 kilometers వచ్చేసినాం. ఇంకా 10 ఉన్నాయి. 64. మనమైతే ఎడుగు వచ్చినామంటే ఇప్పుడు ఒక వాటర్ ఫాల్స్కి వచ్చినాం. క్రేజీ ఉంటాయంట వాటర్ ఫాల్స్. గూగుల్లో చూపించింది అక్కడ ఉన్నాయి. అయితే అడిగే పోతున్నాము. ఒక 2-3 kilometers మొత్తం ఇట్లానే ఉంటుంది మట్టి రోడ్. అదే ఇప్పుడు హైలైట్ అనిపిస్తుంది మాట. నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే ఇదైతే. కానీ రోడ్లు అయితే ఉప్పోలేరు. ఉప్పోలంటే ఉప్పోలు కూడా లేరు. మేమే ఓన్లీ బైక్ ఇంకా ఇట్లా తీసుకొని లొకేషన్ కనబడగా అలా బండి తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. శాండీ
ఆహా ఒకసారి లొకేషన్ చూసుకోండి గాయస్, క్రేజీ నెక్స్ట్ లెవెల్. ఆ జీటీ కూడా తెచ్చేసా ఇట్లా జీటీ ట్యూబ్ బ్రో. లైటింగ్ చూసుకోండి గాయస్ ఒక్కసారి. ఆహా పడిపోతుంది. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. క్రేజీ అనుకో. ఇక మొత్తం ఒక జంగల్లోకి ఉంది రోడ్డు మొత్తము. ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది నాకైతే. అబ్బాబ్బా ఒక్కసారి టాపర్ వెళ్ళనేమో మెల్లగా. ఆహా అయితే మీరు ఆహా కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. అబ్బా కొండల మధ్యలోకి వెళ్ళి ఉంది. ఇదిగో చుట్టూ కూడా ఒక్క మనిషి కూడా లేడు ఇక్కడ. ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా లేడు. ఎట్లా చెప్పాలో కూడా అర్థమవుతుంది, అంత మంచిగా ఉంది. అందుకే మీకు చూపిస్తా, చెప్పని అవసరం లేదు. ఇక సేమ్ ఒక ఇదేంటి అరకు ఇట్లా లాంగ్ డ్రైవ్స్ వెళ్తారు వీడు, అట్లా అనిపిస్తుంది సేమ్. నెమ్మది గాయస్. పికప్ గాయస్, పికప్ అయితే వచ్చేది కనిపించింది మనకు. ఇలా దాంట్లో రికార్డ్ అయింది. అయితే ఇట్లా సెట్ చేసుకున్నా, ఎందుకంటే వ్యూ అయితే మనకు కనిపించలేదు ఎట్లా సెట్ చేసినా. అందుకే ఇట్లా అయితే చేసినా. ఇప్పుడు అయితే చూడండి, వీడియో చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాకప్ ఇది హైలైట్ ఉంది అసలు, ఆ హోల్లో నుంచి వెళ్ళిపోవడం. గాయస్ నెక్స్ట్ లెవెల్ ఉంది అయితే. ఇక మొత్తం అడ్వెంచరే. అబ్బా అయితే చూపిస్తే ఇప్పుడు మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తా చూడరు. అబ్బా అయితే క్యామ్ అన్నీ అట్లనే పెట్టుకొని వచ్చేస్తూనే ఉన్నా. అసలు ఏదో పడితే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇట్లా కూడా రికార్డ్ అవుతుంది, ఫోన్లో కూడా రికార్డ్ చేస్తున్నా. ఇందులో మంచిగా రాకపోతే అందులో అయినా వస్తుంది కానీ సేఫ్టీకి పెట్టుకుంటున్నా. ఇవి పని చేద్దాం కాసేపు. రైట్ కాసేపు ఒకసారి కింద చూసుకొని మేమేమో ఇల్లు వచ్చేస్తున్నాం అందరం. కానీ చాలా బాగుంది ఫీలింగ్ ఈ ప్లేస్లో. వాటర్ సౌండ్ వస్తుంది కానీ వాటర్ కాదు, అలా ఆడరు. వాటర్ లేవుగా, ఇదే అనుకుంటా లొకేషన్. షా అరే అరే రే నువ్వేం రా ఆడాడు. ఫోటోలు వస్తాయి, కుషా పోజీ. గైస్ వాటర్ ఫాల్స్ అయితే ఇదే, కాకపోతే వాటర్ అయితే వస్తలేవు, కొన్ని వస్తున్నాయి. వింటర్ సీజన్ కాబట్టి వాటర్ అనేవి అయిపోయినాయి. ఎస్ చెప్పు ఇంకా ఏం చెప్తాం. అబ్బా ఇగో మీకోసం ఎన్ని తంగాడలు పెడుతున్నాయి చూడు. సార్ కాసి ఇంత మంచిగా మంట పెట్టుకొని ఆయన చికెన్ కాలుస్తుండు. అబ్బా బాబా అయిపోతుంది ఆకులేరి గైస్ మీకు సీన్ చేసా. రండి బ్రష్ తోముతా పెడతా. గాయస్ మంట కూడా అందరు చూస్తారు. అద్దిరా ఎక్కువైతుంది. మంట ఆరిపోయాలని. మంట పెడదామా ఒకసారి ట్రై చేయదు. మంట పెట్టి వద్దు బ్రో, దాని మీద ఏమైనా వస్తుంది చూడు ఫస్ట్. ఆగో ఇప్పుడు ఆగో కాబట్టి కొడుతున్నారు. यूट्यूब चैनल है, यूट्यूब में आता. హాయ్ ఈ బండికి రెడ్ రోస్టర్ వేయించింది అని చెప్పినా కదా. ఇగో ఇదే కొత్తది. ఇది ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఒకసారి వినండి. కొంచెమే అన్నందుకే క్రేజీ.
ఫుల్ వేసేది. రైట్ గాయస్, ఇప్పుడైతే మనము GT 650 రెడ్ రూస్టర్ ఉన్న బండి నడపబోతున్నాము. అలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సౌండ్ మాత్రం. ఎక్కుసండి, సౌండ్ మాత్రం క్రేజీ ఉంటుంది. ఒక్కసారి ఎగ్జాస్ట్ వినండి. కొనేసండి. పాప్స్ అయితే క్రేజీ వస్తున్నాయి గాయస్, పాప్స్ వస్తున్నాయి గాయస్ దీనికైతే.